క్రీడలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో దివంగత నేత మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రాజేశ్వరరావు శత జయంతి ఉత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న 7వ రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీల ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు, తెలంగాణ పవర్ లూమ్, తెలంగాణ టెక్స్టైల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరి ప్రవీణ్ ముఖ్య అతిథులుగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. ఇక తెలంగాణ ప్రభుత్వం క్రీడా రంగానికి పూర్వ వైభవం తెచ్చేందుకు సీఎం కేసీఆర్ అహర్నిశలో కృషి చేస్తున్నారని రమేష్ బాబు అన్నారు. చెన్నమనేని రాజేశ్వరరావు గారి శత జయంతి సంవత్సరం అంటే వచ్చే ఆగస్టు వరకు కూడా కార్యక్రమాలు చేస్తాం. అంటే మండలం లెవెల్లో ప్రతి గ్రామంలో కూడా ఆటలు ఆడించి ఆ తర్వాత మండలం లెవెల్లో ఆ తర్వాత మళ్ళా కొన్ని జిల్లా లెవెల్లో ఆడించడం జరిగింది. అది చాలా శ్రమతో కూడినటువంటి పని. కానీ అది నిజంగా కూడా ప్రతి గ్రామంలో కనుక ఆడినట్టయితే, ఇప్పుడు క్రీడలు కూడా మనకు మరి గ్రౌండ్స్ కూడా ఉన్నాయి కాబట్టి గ్రామీణ క్రీడలు కబడ్డీ, వాలీబాల్ తప్పకుండా ఎంత శ్రమ ఉన్నా కానీ తప్పకుండా కూడా వచ్చే ఆగస్టు వరకు అవి తప్పకుండా రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరుగుతాయని వాటి వరకు అందరం కూడా కృషి చేయాలని చెప్పి ఇక్కడ మరి 2014లో మనకు వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రం నుంచి మొదలైనటువంటి నమ్మకం మరి అంచెలంచెలుగా మనం ముందుకు పోతున్నాం. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, అదేవిధంగా జిల్లా మంత్రి కేటీ రామారావు గారికి కూడా ఈ చెన్నమనేని